పహల్గాం ఉగ్రవాద దాడిలో హస్తం ఉందని భావిస్తున్న లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదుల ఇళ్లను ఇండియన్ ఆర్మీ బాంబులతో పేల్చేసింది. 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గాం ఉగ్రవాద దాడిలో పాల్గొన్నారని ఆరోపిస్తున్న ఇద్దరు స్థానిక ఉగ్రవాదులైన ఆదిల్ థోకర్, అలాగే ఆసిఫ్ షేక్ ఇళ్లను జమ్మూ కాశ్మీర్లో ఐఈడీలతో పేల్చినట్లుగా సమాచారం. రెండు 2018లో వాఘా సరిహద్దు గుండా ఆదిల్ థోకర్ చట్టబద్ధంగా పాకిస్తాన్కు ప్రయాణించినట్టు తెలుస్తోంది. అలా వెళ్లి అక్కడ ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాడు అన్న ఆరోపణలు ఉన్నాయి. గత సంవత్సరం రహస్యంగా జమ్మూ కాశ్మీర్కి తిరిగొచ్చినట్టు సమాచారం. అయితే పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న పాకిస్తాన్ ఉగ్రవాదులకు అతను గైడ్గా ఉండడంతో పాటు లాజిస్టిక్స్ కోఆర్డినేటర్గా పనిచేశాడని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అటు లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆదిల్ హుస్సేన్ థోకర్, అలీభాయ్, హషీం ముసాలు ఎక్కడైనా కనిపిస్తే తమకు చెప్పాలని ఆర్మీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందుకుగాను వారి సమాచారం ఇచ్చిన వారికి 20 లక్షల రూపాయల రివార్డును కూడా అనంతనాగ్ పోలీసులు ప్రకటించారు. ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరంలో జరిగిన విధ్వంసకర దాడికి ఈ ముగ్గురు కుట్ర పన్నారని ఇప్పటికీ ఆర్మీ వారి జాడ గురించి వేట కొనసాగిస్తోంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో 120 మందికి పైగా విదేశీ ఉగ్రవాదులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందించింది. పాకిస్తాన్లో శిక్షణ పొంది వీరు భారత్లోకి చొరబడినట్లు గుర్తించారు. వీరికి స్థానికంగా 10 మంది ఉగ్రవాదులు సహకరిస్తున్నారని, అందులో ఆదిల్ థోకర్ ఒకరు అని ఆర్మీ గుర్తించింది. కాశ్మీర్ లోయలో దాదాపు 75 మంది, జమ్మూ ప్రాంతాల్లో దాదాపు 50 మంది యాక్టివ్గా ఉన్నట్లు గుర్తించారు. ఈ ఉగ్రవాదుల ఏరివేతకు భారీ ఆపరేషన్ చేపట్టేందుకు సైనిక బలగాలు సమాయత్తమవుతున్నాయి. అవసరమైతే వారు ఉంటున్న ఇళ్లను కూడా కూల్చడానికి ఆర్మీ సిద్ధమవుతోంది. ఇక పహల్గాం ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో పాకిస్తాన్కు భారత్ షాక్ ఇచ్చింది. భారత ప్రభుత్వం చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాక్ పర్యాటకులతో పాటు వివిధ పనుల నిమిత్తం ఇండియాలో ఉంటున్న పాక్ పౌరులు పాక్ హై కమిషన్ను ఇండియా వదిలి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్ దేశీయులను భారత్లోకి అనుమతించమని తేల్చి చెప్పింది భారత ప్రభుత్వం. భారత్, పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. పహల్గాం దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అటు అటారీ, వాఘా సరిహద్దు చెక్పోస్టు కూడా మూసివేశారు. మొత్తంగా ఉగ్రవాదులను అంతమొందించడమే లక్ష్యంగా భారత ఆర్మీ వేట సాగిస్తోంది.